హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం తెలంగాణ ఎంసెట్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్స్ ఏపీ వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి అంటే, తెలంగాణలో ప్రీవియస్ ఇయర్ అడిగాడంటే అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అర్థం. సో ఈ ఇయర్ మీకు అడగొచ్చు అనమాట. సో ఒకసారి ఈ క్వశ్చన్స్ చూడండి. ఈ క్వశ్చన్స్ చూసి మీరు సాల్వ్ చేయగలరా లేదో చూడండి. ఓకే, ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ that creates a electron hole pair in a material with a band gap of 0.7 electron volt. Planck's constant is, velocity of light is. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఈ కాన్సెప్ట్ దేనికి సంబంధించిన కాన్సెప్ట్? ఫోటో డయోడ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఏంటి? ఇది ఒక ఫోటో డయోడ్ అయితే ఈ ఫోటో డయోడ్ మీద మనకి ఎనర్జీ పడినప్పుడు ఏమవుద్దంటే ఈ ఫోటో డయోడ్లో ఎలక్ట్రాన్ హోల్ పేర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు? దాని బ్యాండ్ గ్యాప్ ఇచ్చాడంట, ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? E ఈజ్ ఈక్వల్ టు 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇచ్చాడు. ఓకే, సో వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? ఎంత వేవ్ లెంత్ గల లైటు ఈ ఫోటో డయోడ్ మీద పడితే ఎలక్ట్రాన్ హోల్ పేర్ క్రియేట్ అవుతుందో చెప్పమంటున్నాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఎంత ఎనర్జీ పడాలి? ఈ బ్యాండ్ గ్యాప్ ఎంతైతే ఉందో అంత ఎనర్జీ పడాలన్నమాట. అంత ఎనర్జీ కనుక దీని మీద పడితే ఏమవుద్దంటే ఎలక్ట్రాన్ హోల్ పేర్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫార్ములా ఏంటి? E ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 12400 బై లామిడా ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్. ఓకే, ఇది ఫార్ములా అనమాట. సో ఇప్పుడు మనకి ఎంత ఎనర్జీ కావాలి? ఎంత ఎనర్జీ కావాలంటే బ్యాండ్ గ్యాప్ ఎంతైతే ఉందో అంత ఎనర్జీ కావాలి. ఓకే, ఎలక్ట్రాన్ హోల్ పేర్ క్రియేట్ అవుతాకి బ్యాండ్ గ్యాప్ ఎంతైతే ఉందో అంత ఎనర్జీ కావాలి. సో ఇప్పుడు నేను ఈ ప్లేస్లో ఎలక్ట్రాన్ వోల్ట్లోనే ఇచ్చాడు. ఓకే, సో ఈ ప్లేస్లో నేను ఏం రాసుకోవచ్చు? 0.7 ఈజ్ ఈక్వల్ టు 12400 బై లామిడా. ఓకే, దట్ ఇంప్లైస్ లామిడా రాసుకోవచ్చు. లామిడా ఈజ్ ఈక్వల్ టు 12400 బై 0.7. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? 124 ఇంటూ 10 క్యూబ్. ఓకే, ఈ 0.7 పైకి బై 10 ఇంటూ 10 అవుతుంది, బై 7 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 7 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 7 1 7 7 7 49. ఓకే, ప్లస్ ఎన్నిసార్లు పోతుంది? 17.71 ఇంటూ 10 క్యూబ్ యాంగ్స్ట్రామ్స్. ఓకే, ఇంటూ 10 క్యూబ్ యాంగ్స్ట్రామ్స్. ఎందుకని లాంబ్డా ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్ కాదు, లాంబ్డా ఇన్ యాంగ్స్ట్రామ్స్. సారీ, లాంబ్డా ఇన్ యాంగ్స్ట్రామ్స్. ఓకే, సో అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు? 17.71 ఇంటూ 10 క్యూబ్ యాంగ్స్ట్రామ్స్ అంటే 10⁻⁸ సెంటీమీటర్స్, 10⁻⁻10 మీటర్స్. ఓకే, 10⁻⁻10 మీటర్స్. ఆన్సర్ దేంట్లో ఇచ్చాడు? మీటర్స్లో ఇచ్చాడు. సో దీన్ని ఎలా రాసుకుంటాను? 1771 ఇంటూ 10 ఇంటూ 10⁻⁻10 మీటర్స్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1771 ఇంటూ 10⁻⁹ మీటర్స్. ఓకే, సో దీని ఆన్సర్ ఏంటిది? సెకండ్ ఆప్షన్ అనమాట, 1773 ఇంటూ 10⁻⁹ మీటర్స్. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంత ఎనర్జీ పడితే మనకేమవుతుంది? ఎలక్ట్రాన్ హోల్ పేర్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇంత ఎనర్జీ కన్నా ఎక్కువ ఎనర్జీ అన్నా పడవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం ఏమవుతుంది? లామిడా కనుక డిక్రీజ్ అయితే ఏమవుతుంది? ఎనర్జీ పెరిగిపోతుంది. అప్పుడు ఇబ్బంది లేదు. ఎందుకని? మన కండిషన్ ఏంటి? ద ఎనర్జీ ఫెల్ ఆన్ ద ఫోటో డయోడ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎనర్జీ గ్యాప్, ఎనర్జీ బ్యాండ్ గ్యాప్ అనమాట. ఇప్పుడు లామిడా తగ్గింది అనుకో ఏమవుతుంది? ఎనర్జీ పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా లామిడా కనుక మనం పెంచామనుకో, లామిడాని కనుక మనం పెంచామనుకో అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ తగ్గిపోతుంది. అప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఎంత వేవ్ లెంత్ పడాలి? ఇంత వేవ్ లెంత్ పడాలి. ఈ ప్రాబ్లంలో ఇంత వేవ్ లెంత్ పడితేనే మనకి ఎలక్ట్రాన్ హోల్ పేర్ క్రియేట్ అవుతుంది. దానికన్నా ఎక్కువ పడినా పర్వాలా, కానీ తక్కువ పడకూడదు అనమాట. ఓకే, తక్కువ పడితే ఏమవుతుంది? ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో దిస్ ఈజ్ ది మ్యాక్సిమం వేవ్ లెంత్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు మనం ఈ ఫార్మేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ గురించి చదువుదాం అనమాట.
ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అప్పుడు ఈ క్వశ్చన్ మీరు బాగా అర్థం చేసుకోగలరు, సాల్వ్ చేయగలరు. ఓకే, సో ఇప్పుడు ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్, ఇది పీ టైప్ సెమీ కండక్టర్. ఎన్ టైప్ సెమీ కండక్టర్లు ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. పీ టైప్ సెమీ కండక్టర్లు ఏమవుతుంది, హోల్స్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఎప్పుడైతే మనం ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ని పీ టైప్ సెమీ కండక్టర్తో కలిపామో ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఇటు డిఫ్యూజ్ అవుతాయి అనమాట. ఓకే, అలాగే ఈ హోల్స్ ఏమవుతాయి, ఇటు డిఫ్యూజ్ అవుతాయి. దానివల్ల మనకి ఏమొస్తుంది, డిఫ్యూజన్ కరెంట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఎలక్ట్రాను ఇటు వెళ్ళినప్పుడు, అంటే ఎన్ నుంచి పీకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ ఒక యాటము ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతుంది అనమాట. అప్పుడు మనకి ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో స్లోగా, అలాగే ఒక హోలు పీ నుంచి ఎన్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడున్న యాటమ్ ఏం చేస్తుంది, ఒక ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది అనమాట. సో పీ వైపు ఏమొస్తుంది, నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఎలక్ట్రాన్స్ ఇటు, హోల్స్ ఇటు వెళ్తున్నప్పుడు స్లోగా కొంతసేపటికి ఏమవుతుందంటే ఇటువైపు అంతా పాజిటివ్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది, పాజిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది, ఇటువైపు అంతా నెగిటివ్ ఛార్జ్ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, స్లోగా ఇటువైపు అంతా పాజిటివ్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది, ఇటువైపు అంతా నెగిటివ్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది. ఓకే, సో ఆ పొటెన్షియల్ని మనం ఏమంటాం, బ్యారియర్ పొటెన్షియల్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ పొటెన్షియల్ వల్ల మనకి ఏమవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాపిటల్ ఈ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అవి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ని ఏం చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ ఇక్కడ క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్లో ఉంటుంది, ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే ఎన్ నుంచి పీక్ ఉంటుంది అనమాట. సో పాజిటివ్ టు నెగిటివ్. ఓకే, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఇక్కడున్న పీ జంక్షన్లో ఉన్న మైనారిటీ క్యారియర్స్ అంటే ఎలక్ట్రాన్స్ని ఏం చేస్తుంది, ఇటు అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ పీ నుంచి ఎన్కి వెళ్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం, డ్రిఫ్ట్ కరెంట్ అంటాం. ఓకే, సో ఈ డ్రిఫ్ట్ కరెంట్ దేని వల్ల వచ్చింది, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, డిఫ్యూజన్ కరెంట్ ఏమో ఎన్ టు పీ, ఓకే, మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల వచ్చింది. డ్రిఫ్ట్ కరెంట్ ఏమో ఇక్కడ క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎటు నుంచి ఎటు, పీ నుంచి ఎన్కి. దేని వల్ల వచ్చింది, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల వచ్చింది అనమాట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అవుతే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఓకే, ఆ స్టేట్మెంట్ ఏంటి, డ్యూ టు డిఫ్యూజన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎన్ టు పీ, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి డిఫ్యూజ్ అవుతున్నాయి అంట, అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఎన్ నుంచి పీకి వెళ్తున్నాయి అంట. దానివల్ల ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్స్ కరెక్టో చెప్పమంటున్నాడు. ఫస్ట్ చూద్దాం, ఎలక్ట్రాన్స్ ఆర్ అక్యూములేటెడ్ ఇన్ ది డిప్లీషన్ రీజియన్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ నుంచి పీకి వెళ్తున్నాయి, పీకి వెళ్ళి ఏమవుతున్నాయి, ఇక్కడ అక్యూములేట్ అవుతుంది, ఇక్కడ అక్యూములేట్ అవుతున్నాయా, అవ్వట్లా. ఇక్కడున్న పీ దగ్గర ఉన్న యాటమ్ ఏం చేస్తుంది, ఆ ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. ఓకే, సో అక్యూములేషన్ జరగట్లేదు. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్, ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ కరెంట్ ఈజ్ ఫ్రమ్ పీ సైడ్ టు ఎన్ సైడ్. అదేగా మనం అనుకుంది, బ్యారియర్ పొటెన్షియల్ డెవలప్ అవుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఏమవుతుంది, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఇక్కడున్న మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ని ఇటు పంపిస్తుంది. ఓకే, దానివల్ల ఏమవుతుంది, డ్రిఫ్ట్ కరెంట్ వస్తుంది. సో డ్రిఫ్ట్ కరెంట్ విల్ బీ ఫ్రమ్ పీ సైడ్ టు ఎన్ సైడ్. సో సెకండ్ ఆన్సర్ కరెక్ట్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ చూద్దాం, ఎన్ అయోనైజ్డ్ డోనర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ది ఎన్ రీజియన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉండటం వల్ల, మెజారిటీ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ఎన్ నుంచి పీకి వెళ్తుంది. అప్పుడు ఈ ఆటం ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ని కోల్పోతుంది. దానివల్ల ఏమొస్తుంది, పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఓకే, సో అదే వాడు అన్నది, ఎన్ అయోనైజ్డ్ డోనార్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ది ఎన్ రీజియన్. ఎన్ రీజియన్లో ఏమైంది, ఒక అయోనైజ్డ్ డోనార్ ఉందన్నమాట. ఓకే, సో థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్కి వెళ్దాం, ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఎన్ సైడ్ కమ్స్ టు పీ సైడ్ అండ్ ఎలక్ట్రాన్ హోల్ కాంబినేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, అంతేకాదు ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, ఏమవుతుంది, ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఎన్ నుంచి పీకి వెళ్ళి ఇక్కడున్న హోల్తో కంబైన్ అవుతుంది. ఓకే, ఇక్కడున్న హోల్తో కంబైన్ అవుతుంది. అదే వాడు అన్నది, ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఎన్ సైడ్ కమ్ టు పీ సైడ్, ఎన్ నుంచి పీ సైడ్కి వెళ్తుంది అండ్ ఎలక్ట్రాన్ హోల్ కాంబినేషన్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ అనమాట. సో దీని ఆన్సర్ ఏంటిది, సెకండ్ది కరెక్టే, థర్డ్ది కరెక్టే, ఫోర్త్ది కరెక్టే. సో ఆన్సర్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ అనమాట.
4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ఇన్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్ ఏ స్క్వేర్ ఇన్పుట్ సిగ్నల్ ఆఫ్ 10 volts is applied as shown, then the output signal across RL is. ఓకే, సో ఇదొక ఇన్పుట్ సిగ్నల్ అంట. ఈ ఇన్పుట్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ ఎంత? 10 volts అంట. ఈ ఇన్పుట్ సిగ్నల్ దేనికి ఇచ్చారు? దీనికి ఫెడ్ చేశాడు, లేదా దీనికి ఇచ్చాడు అనమాట. ఓకే, అప్పుడు ఇక్కడ అవుట్పుట్ యొక్క వేవ్ ఫామ్ ఎలా ఉంటుందో చెప్పమంటున్నాడు అనమాట. అయితే మీరు ఇక్కడ గమనించాల్సింది, ఇది జీరో పొటెన్షియల్ అనమాట. ఓకే, ఈ జీరో పొటెన్షియల్ పరంగా ఇది +5 volts లో ఉంది, ఇది -5 volts లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ వేవ్ ఫామ్ మనం ఈ సర్క్యూట్కి ఇస్తే ఏమవుతుందంటే, ఇక్కడ వరకు ఈ లోవర్ పార్ట్ వరకు ఈ డయోడ్ ఏమవుతుంది? రివర్స్ బయాస్ లో ఉంటుంది. ఓకే, రివర్స్ బయాస్ లో ఉండటం వల్ల ఏమవుతుంది? అది కండక్ట్ చేయదు. సో అవుట్పుట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఈ పార్ట్ వరకు అవుట్పుట్ అక్రాస్ ఆర్ఎల్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ స్టార్ట్ అయిందో, అంటే 0 నుంచి 5 voltsకి వెళ్తుందో, అప్పుడు ఏమవుతుంది? డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అవుతుంది, మనకేమొస్తుంది? కొంత అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఈ పార్ట్ వరకు దేర్ విల్ బి వోల్టేజ్ అక్రాస్ ఆర్ఎల్. ఓకే, సో సిమిలర్లీ ఇక్కడ వరకు దేర్ విల్ బి వోల్టేజ్ అక్రాస్ ఆర్ఎల్. మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుందో, అంటే నెగిటివ్ పొటెన్షియల్కి వెళ్తుందో, అప్పుడు డయోడ్ ఏమవుతుంది? మళ్ళీ రివర్స్ బయాస్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ అవుట్పుట్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. సో మొత్తం మీద ఏమవుతుందంటే, ఈ పార్ట్ వరకు డయోడ్ ఏమవుతుంది? రివర్స్ బయాస్లో ఉంటుంది. సో అవుట్పుట్ విల్ బి 0. ఓకే, ఓన్లీ ఈ పార్ట్ వరకు ఏమవుతుంది? డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో అవుతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? ఎంతో కొంత అవుట్పుట్ వస్తుంది అనమాట, అంటే 0 అవ్వదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఈ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇది ఫార్వర్డ్ బయాస్ పార్ట్, ఇది ఫార్వర్డ్ బయాస్ పార్ట్. సో అవుట్పుట్ ఏమవుతుంది? ఇలా అవుతుంది అనమాట. ఓకే, సో ఫైనల్గా ఇలా ఉన్న ఇన్పుట్ వేవ్ ఫామ్ ఏమవుతుంది? ఇలా అవుట్పుట్ వేవ్ ఫామ్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట, బికాస్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్ ఆఫ్ డయోడ్. ఓకే, ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక్క నిమిషం. నెక్స్ట్ క్వశ్చన్ ద కరెంట్ త్రూ ది అమ్మీటర్ నెగ్లెక్టింగ్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక సర్క్యూట్ అంట. ఓకే, ఈ సర్క్యూట్లో ఈ అమ్మీటర్ గుండా ఫ్లో అయ్యే కరెంట్ ఎంతో చెప్పమంటున్నాను అనమాట, అంటే సర్క్యూట్లో ఎంత కరెంటో చెప్పమంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు ఈ సర్క్యూట్ని గమనిస్తే మీకు 2 డయోడ్స్ ఉన్నాయి. ఈ 2 డయోడ్స్ యొక్క పాజిటివ్ ఎండ్ దేనికి కనెక్ట్ అయింది? పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ అయింది. అంటే ఈ 2 డయోడ్స్ ఎలా పనిచేస్తాయి? ఎలా ఉన్నాయి? ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి. ఓకే, సో ఫార్వర్డ్ బయాస్లో ఏమవుతుంది? డయోడ్ ఏమవుతుంది? కండక్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ 0 రెసిస్టెన్స్ చూపెడుతుంది. ఓకే, అప్పుడు మనం ఎలా ఊహించుకోవచ్చు? ఇక్కడ ఒక వైర్ ఉన్నట్టుగా ఊహించుకోవచ్చు. ఎందుకని? డయోడ్ ఫార్వర్డ్ బయాస్డ్గా, క్లోజ్ సర్క్యూటేగా. సో వైర్ ఉన్నట్టు ఊహించుకోవచ్చు. సో ఇప్పుడు ఏమైంది? ఇంకా ఈ డయోడ్స్ గురించి మర్చిపోండి. మనకి ఎలా ఉన్నాయి? 2 రెసిస్టర్స్ ఉన్నాయి. ఆ రెసిస్టర్స్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? R ఈజ్ ఈక్వల్ టు 10 ohm. ఈ 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. ఓకే, అప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏమవుతుంది? 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10. R1 10 తీసుకున్నాం, R2 కూడా 10 అవుతుంది. 1/10. సో దట్ ఇంప్లైస్, సాల్వ్ చేస్తే వస్తుంది R ఈజ్ ఈక్వల్ టు 5 ohm అనమాట. ఓకే, సో ఈ 5 ohm పొటెన్షియల్, ఈ 5 ohm రెసిస్టెన్స్ దేనికి కనెక్ట్ చేశాడు? 5 volts బ్యాటరీ కనెక్ట్ చేశాడు. అప్పుడు ఈ సర్క్యూట్ గుండా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? ఓమ్స్ల ప్రకారం I ఈజ్ ఈక్వల్ టు V/R. వాడు క్యాలిక్యులేట్ చేయమని కూడా కరెంటే కదా, అదే కరెంట్ త్రూ అమ్మీటర్, విచ్ ఈస్ నథింగ్ బట్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు V/R, విచ్ ఈస్ నథింగ్ బట్ ది అప్లైడ్ పొటెన్షియల్, దట్ ఈస్ 5 volts బై ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత? 10 ప్యారలల్, దట్ ఈస్ 5 ohm. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఆంపియర్. సో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? ఈ సర్క్యూట్ గుండా 1 ఆంపియర్ కరెంట్ ఫ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక్క నిమిషం. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ టీవీ ట్రాన్స్మిషన్ టవర్ ఆఫ్ హైట్ covers a range of distance d. By how much will be the range change if the height is increased to 3/2 h? ఓకే, సో ఇది ఎర్త్ అనమాట.
ఎర్త్ మీద ఒక టీవీ ట్రాన్స్మిషన్ టవర్ ఉంది. ఓకే, టీవీ ట్రాన్స్మిషన్ టవర్ ఉంది. ఈ టవర్ యొక్క రేంజ్ ఎంత అంట? డి అంట. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు, ఆ హైట్ని మనం ఇనిషియల్ హైట్ హెచ్ అనుకుంటే ఆ హైట్ని 3/2 టైమ్స్ దట్ ఆఫ్ హెచ్కి మారిస్తే అప్పుడు రేంజ్ ఎంతవరకు పెరిగిందో చెప్పమంటున్నాడు అనమాట. ఓకే, సో ఇది టీవీ టవర్. ప్రతి టవర్కి కొంత రేంజ్ ఉంటుంది. అంటే ఏంటి, దీని నుంచి వెళ్ళిన సిగ్నల్ కొంత దూరం వరకే వెళ్ళగలదు అనమాట. ఓకే, సో కొంత రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనం ఈ టవర్ యొక్క హైట్ కనుక పెంచామనుకో అప్పుడు ఏమవుతుంది, దాని రేంజ్ ఇంకా పెరుగుతుంది అనమాట. ఓకే, వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, ఈ దూరాన్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే రేంజ్ ఎంత దూరం వెళ్ళిందో, ఎంత దూరం పెరిగిందో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ ఏ టవర్ ఫార్ములా ఏంటి, d is equal to root over 2rht. Okay, where r is the radius of the earth. Okay, ht is the height of the tower. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నేను దీన్ని కేస్ 1 కేస్ 2గా అనుకుంటా. కేస్ 1 కేస్ 2. కేస్ 1లో నా హైట్, ఇనిషియల్ కేస్ హైట్ ఎంత, హెచ్, హైట్ ఆఫ్ ద టవర్ హెచ్. ఎంత దూరం వెళ్ళింది, రేంజ్ ఎంతకి వెళ్ళింది, d1కి వెళ్ళింది. కేస్ 2లో ఏమవుతుంది, టవర్ యొక్క హైట్ ఎక్కడికి పెంచాడు, 3/2 హెచ్కి వెళ్ళాడు. ఓకే, అప్పుడు దాని రేంజ్ పెరుగుతుంది కదా, ఎంత దూరం వెళ్ళింది, d2 అనే రేంజ్ వెళ్ళింది అనమాట. వాడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, d2 మైనస్ d1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, అంటే ఆ ఎక్స్ట్రా రేంజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫార్ములాని కేస్ 1కి ఉపయోగిస్తే నాకేమొస్తుంది, d1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2r ఇంటూ హెచ్. ఓకే, సేమ్ ఇదే ఫార్ములాని కేస్ 2కి అప్లై చేస్తే నాకేమొస్తుంది, d2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2 ఇంటూ r ఇంటూ హెచ్ ప్లేస్లో ఏమి రాసుకోవచ్చు, 3/2 హెచ్ రాసుకోవచ్చు. 3/2 హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2 ఇంటూ 2rh. ఓకే, దీన్ని ఎలా రాసుకోవచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 3/2 ఇంటూ రూట్ 2rh. రూట్ 2rhని ఎలా రాసుకోవచ్చు, d1గా రాసుకోవచ్చుగా. దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 3/2 ఇంటూ d1. ఓకే, వాడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, d2 మైనస్ d1 కదా. సో d2 ఏమవుతుంది, d2 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 3/2 ఇంటూ d1 మైనస్ d1 ఏమవుతుంది, d1 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 3/2 మైనస్ 1 ఇంటూ d1. ఓకే, సో ఇప్పుడు ఆ d1 కనుక మనం d అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది, రూట్ ఓవర్ 3/2 మైనస్ 1 హోల్ ఇంటూ d అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మీకు ఈ సబ్జెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా నాకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు దాకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నేను మీ నుంచి ఏమన్నా ఆశిస్తున్నానంటే ఒక సింగిల్ లైక్ అమ్మ. ఎందుకనంటే మీరు ఇచ్చే ఆ సింగిల్ లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. ఓకే, ఫ్యూచర్లో ఎక్కువ వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.